వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మేడే సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ బీమా, వైద్య సేవలు, స్కాలర్షిప్లు, కనీస వేతనాల అమలు వంటి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మహిళా కార్మికుల భద్రతా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. కార్మికులు రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్రదారులని కొనియాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మనందరం కలిసి పారిశుద్ధ్యంలో కానీ క్లీన్ అండ్ గ్రీన్ లో పారిశుద్ధ్యంలో స్టేట్ లో నంబర్ 1 స్థానంలో వచ్చడానికి మీ అందరూ సహకారం కావాలని సందర్భంగా కోరుతున్నా. మున్సిపల్ కమిషనర్ గారు కూడా కార్మికు కావాల్సినటువంటి సపోర్ట్, వాళ్ళ సమస్యలు ఎప్పుడెప్పుడు పరిష్కరిస్తూ ఈరోజు పోయినసారి స్టేట్ లో 9వ స్థానం వచ్చింది. మనకి ఎస్సీపీ పాలనలో 1920 స్థానాలు ఉన్నటువంటి మన ఎన్నికొండ మున్సిపాలిటీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 9వ స్థానానికి వచ్చింది. ఈసారి స్టేట్ లో నంబర్ 1 స్థానాన్ని మనం టార్గెట్ పెట్టుకుని మనం సాధించాలని, దానికి మీ అందరి సహకారం, కార్మిక నాయకుల యొక్క సహకారం, కార్మికుల యొక్క సహకారం, మున్సిపల్ కమిషనర్ గారి కృషి సహకారం అవసరమని సందర్భంగా, అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మీ అందరినీ కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నా, ఎంప్లాయీస్ ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అటు బ్యాంకు రుణాలు ఇస్తే ప్రభుత్వం తరఫున అటు వాళ్ళకి అపార్ట్మెంట్ కట్టించడానికి ఒక క్వాలిటీ రిపోర్ట్ తయారు చేసి ఇల్లు లేనటువంటి కార్మికులకి సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా అట్లా 2 కేటగిరీలుగా చేసి మరి ఒక క్వాలిటీ రిపోర్ట్ తయారు చేస్తే బ్యాంకు వాళ్ళతో బ్యాంకు లోన్ ఇస్తే నేను ప్రభుత్వం ద్వారా స్థలం కేటాయిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. మరి సబ్సిడీ కింద కొంత లోన్ సబ్సిడీ కొంతపోతుంది, మిగిలిన లోన్ రూపంలో మీకు అందజేస్తారు. మీ సొంత స్థలం ఉంటే సొంత స్థలంలో కట్టుకోవచ్చు. ఈరోజు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ వెలటూరు రోడ్లు బ్రహ్మాండమైనటువంటి అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఆ రోడ్ అంతా కూడా మీరు చూస్తుంటే ఒకసారి వెళ్ళి మీరు చూడండి. ఆ ప్రాంతంలోనే మీకు స్థలం కేటాయిస్తా, దానికి కావాల్సిన వాళ్ళు పేర్లు ఇచ్చి ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నారు.